దిల్ రాజు మామని 5 నెలల వరకు అప్డేట్స్ అడక్కండి అన్నాడు. గేమ్ చేంజర్ నిర్మాతగా తను 5 నెలల వరకు ఏం చేయలేనని తెలిచాడు. దాని మీద మీమ్స్ ట్రోల్స్ పెరిగాయి. అయితే ఇప్పుడొచ్చిన కొత్త సమస్య ఏంటంటే దిల్ రాజు అప్డేట్స్ ఇవ్వనంటూనే తనకు తెలియకుండా ఇచ్చిన లీకుతో బన్నీకి బాబాయ్ పవన్ కళ్యాణ్ సినిమాకు షాక్ కొడుతోంది. రామ్ చరణ్ మూవీతో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ సినిమాలకు మూడేలా ఉంది. అదెలానో మీరే చూసేయండి. రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న మూవీ గేమ్ చేంజర్ 2 నెలల్లో షూటింగ్ అయిపోతుందన్నాడు దిల్ రాజు. ఇందులో 3 పాటలు తూటాల్లా పేలుతాయన్నాడు. కాకపోతే ఈ దిల్ రాజు మామని మెగా ఫ్యాన్స్ ఎంత రిక్వెస్ట్ చేసినా 5 నెలల వరకు నో అప్డేట్స్ నో లీక్స్ అన్నాడు. ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మీమ్స్ ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. అయితే 5 నెలల వరకు ఓపిక పట్టండన్న దిల్ రాజు మాటలు పుష్ప 2 ఓజీ సినిమా టీంని కంగారు పెట్టించేలా ఉన్నాయి. శంకర్ గేమ్ చేంజర్ 2 నెలల్లో పూర్తవుతుంది. 5 నెలల తర్వాతే వస్తుందని దిల్ రాజు తేల్చాడు. అంటే దిల్ రాజు 5 నెలలు ఆగమన్న మాటల ప్రకారం చూస్తే ఆగస్ట్ లేదంటే సెప్టెంబర్లోనే గేమ్ చేంజర్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఆగస్టు 15న పుష్పరాజు ఉంది. సరే, సెప్టెంబర్లో గేమ్ చేంజర్ వస్తుందంటే అప్పుడు ఓజీ రాబోతుంది. ఒకవేళ ఆగస్టు 15కి పుష్ప సీక్వెల్ రావడం కష్టం కాబట్టి ఆ తేదీన గేమ్ చేంజర్ రిలీజ్ చేయాలనుకుంటున్నారా? లేదంటే సెప్టెంబర్లో బాబాయ్ మూవీ ఓజీకి ముందే గేమ్ చేంజర్ ని విడుదల చేస్తాడా? ఈ డౌట్లు వస్తున్నా అది కాకుండా దసరాకు ప్లాన్ చేయొచ్చంటే తన స్నేహితుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ అక్టోబర్ 10కి రాబోతుంది. సో అలా అందరికీ దారిచ్చుకుంటూ పోతే దీపావళి అంటే నవంబర్లోనే మూవీ వచ్చే అవకాశం ఉంది. లేదు దిల్ రాజు మాటే నిజమైతే ఆగస్ట్ లేదంటే సెప్టెంబర్లో బన్నీ లేదా పవన్ సినిమాలకు పోటీ ఇవ్వడం తప్ప మరో దారి లేదు.